మౌని, మౌనిక. అబ్బా! వినిపిస్తుందిలే చెప్పు. నాకెందుకో ఒక్కనెక్కడికైనా దూరంగా వెళ్ళి కొన్ని రోజులు బతకాలనిపిస్తుంది. ఒక్కడివా? ఎక్కడికి? ఎక్కడికో తెలీదు. కానీ ఆఫీస్ లైట్లు, సెల్ ఫోన్ లైట్ల మధ్య కాకుండా నిజమైన సూర్యచంద్రుని మధ్య బతకాలనిపిస్తుంది. అసలు నువ్వక్కడికి వెళ్లి ఏం చేస్తావు? ఇంకా గుర్తు, మా తెలుగు టీచరు ప్రతి ముఖం గల కథ ఉండేది అనేవాడు. బయట కొన్ని లక్షల ముఖాలున్నాయి. అందులో ప్రతి ముఖం గల కథ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ! ఆ కథలను తెలుసుకొని ఏం చేస్తావు? తెలీదు. బట్ ఆ కథలన్నీ విన్నాక నా కథ చాలా చిన్నదనిపిస్తుంది వాళ్ళతో పోల్చినప్పుడు. అసలు నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? రేపే నా ప్రయాణం. ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం ఓ మనిషి ఓ అన్వేషి వెలుగేయిందా హృదయం ఆనందం కన్నీరై జారిన క్షణమిది నాలుబంతా మటుమాయమైనది నీ ప్రాణం ఈ రోజే మరిలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా అందిస్తూ ఉన్నావో బ్రతుకంతా ప్రేమేరా వదలనిదే నీ స్వార్థం కనబడున పరమార్థం మనసులను గెలిచేది ప్రేమే కదా ప్రేమే మానవత్వం ప్రేమే దైవతత్వం జీవించేటి దారే ఇది ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా అందిస్తూ ఉన్నావో బ్రతుకంతా ప్రేమేరా ఎదసడిలో నిజముంది కనుతడిలో నిజముంది అడుగడుగు గుడియుంది ప్రతి మనిషిలో నీవేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం ఇదేరా ఇదేరా గెలుపంటే అందిస్తూ ఉన్నావో బ్రతుకంతా ప్రేమేరా
వచ్చిందా ఉదయం ఓ మనిషి ఓ అన్వేషి వెలుగే ఎందా హృదయం చాలా కథలు తెలుసుకున్నట్టున్నావుగా? అవును, చాలా కథలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటితో ఏం చేస్తావు? నేనే ఒక కొత్త కథ చెప్దాం అనుకుంటున్నాను. అబ్బో! ఆ కథ పేరేంటో?